పులిహోర చేస్తున్నానండి. ముందుగా బ్రౌన్ రైస్ చల్లార్చుకున్నాను అండి. శనగపప్పు, అల్లం, కరివేపాకు, మినపప్పు, ఆవాలు, కొత్తిమీర, చింతపండు పేస్ట్ అండి, పల్లీలు, ఆయిల్ వేసాను. ముందుగా పల్లీలు వేసుకోవాలి. చింతపండు పేస్ట్ అండి, అన్నంలో కలిపి పెట్టుకోవాలి. అన్నానికి సరిపడినంత తీసుకోండి. పల్లీలు వేగినాయండి, తీసుకుని ప్లేట్లు పెట్టుకోండి. కొంచెం అల్లం ముక్కలండి, పులిహోరకి అల్లం వేస్తే బాగుంటుంది. ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, మినపప్పు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, చింతపండు కలిపి పెట్టుకున్న అన్నం అండి. తాలింపు రెడీ అయింది. ఈ తాలింపులు వేసేయాలి. తాలింపుతో బాగా కలపాలండి. వేగించి పెట్టుకున్న పల్లీలండి, కరకరలాడుతూ ఉంటాయి. ముందే వేసేస్తే మెత్తగా అయిపోయి బాగోవు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తిమీర అండి. టేస్టీ పులిహోర రెడీ అయిందండి. దీన్ని చికెన్ కుర్మాతో తింటే చాలా బాగుంటుందండి. ఉప్పు కరెక్ట్గా వేసుకోండి, చప్పగా ఉంటే బాగోదు. పులిహోరకి ఉప్పు పులుపు కరెక్ట్గా ఉండాలి, అప్పుడు రుచిగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా అల్లం ఉండాలండి, అల్లం ఉంటేనే బాగుంటుంది. బాగుందండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి.